హలో గైస్, వెల్కమ్ టు సినిమా మనిషి. ఈ వీడియోలో టాప్ తెలుగు డబ్బుడ్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూసేద్దాం. అన్ని మూవీస్ యూట్యూబ్లో ఉన్నవే, సో హ్యాపీగా ఫ్రీగా చూసేయచ్చు. థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. సో దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మూవీ రాక్షసన్. సైకలాజికల్ జానర్ ఇది. స్కూల్ గర్ల్స్ని టార్గెట్ చేస్తూ మర్డర్స్ని చేస్తున్న సీరియల్ కిల్లర్ని ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో పట్టుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్లో తనకు ఎదురయ్యే ట్విస్ట్ గురించి మూవీ ఉంటుంది. ఈ మూవీలో ఎమోషన్, సస్పెన్స్, ఇంకా ప్రతి సీన్ కూడా ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. సెకండ్ మూవీ అంజం పాతిర. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఒక సైకాలజిస్ట్ ఇంకా క్రిమినల్ ప్రొఫైలర్గా పనిచేసే పర్సన్ పోలీసులు టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక ఎక్సలెంట్ స్టోరీ అనమాట. ట్విస్ట్, సస్పెన్స్తో ఉన్న మూవీ. అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఎక్సలెంట్ స్టోరీ, ట్విస్ట్లు ఉంటాయి, సస్పెన్స్ ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కడ అసలు బోరే కొట్టదు ఈ సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. నెక్స్ట్ యూటర్న్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. రోడ్డు పైన ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసి వెళ్తున్న వారి మీద ఒక జర్నలిస్ట్ విచారణ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విచారణ చేసేటోళ్ళు ఒక మర్డర్ మిస్టరీలో చిక్కుకుపోతాడు. అది ఎలా ఏంటి అనేది మూవీలో చూసేయండి. ఎక్సలెంట్ మిస్టరీ అండ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఇది. కొన్ని సీన్స్ బాగా థ్రిల్డ్గా ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో. ఇది యూట్యూబ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 13B. ఒకవేళ మీ ఫ్యామిలీలో చూసే సీరియల్ సిచ్యువేషన్స్ మీ ఇంట్లో జరిగితే ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ మన బుర్ర పాడేస్తుంది అసలు. ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మూవీ కార్తికేయ. థ్రిల్లర్ అండ్ మిస్టరీ. మెడికల్ స్టూడెంట్ ఒక విలేజ్లో మెడికల్ క్యాంప్కి వెళ్ళి ఆ విలేజ్లో ఉన్న టెంపుల్లో ఒక రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో ఉండే ట్విస్ట్ అనమాట. ట్విస్ట్లు ఉంటాయి, సస్పెన్స్, మిస్టరీ, మైథలాజీ ఇవన్నీ కలిసిన సూపర్ మూవీ ఇది. నాకైతే కార్తికేయ 2 కన్నా కార్తికేయ 1 బాగా నచ్చింది. మీకేంటి నచ్చిందో కమెంట్ చేసేయండి. సిక్స్త్ మూవీ తేగడి. ఇది ఒక క్రైమ్ అండ్ మిస్టరీ జానర్ ఉంటుంది. ఒక క్రిమినాలజీ స్టూడెంట్గా ఉన్న ఒక పర్సన్ తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు ఆ పేషెంట్స్ అందరినీ ఒక సీరియల్ కిల్లర్ టార్గెట్ చేస్తున్నాడని అనుమానిస్తాడు అనమాట. సో అనుమానించి అసలు అతను ఎవరు ఏంటి అని చెప్పి తను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది సస్పెన్స్ ఇంకా ఫుల్ టెన్షన్ ఉంటుంది అనమాట మూవీ మొత్తం. ఏమవుతుంది అని. సూపర్ సినిమా ఇది కూడా. పిచ్చెక్కిస్తుంది, చూసేయండి ఇది కూడా. నెక్స్ట్ మాయా. ఇదొక హారర్ థ్రిల్లర్ అనమాట. ఒక అమ్మాయి ఫారెస్ట్లో భయంని కలిగించే ఒక దయ్యం రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం అనమాట. దయ్యం ఎవరు, అసలు ఎందుకు వచ్చింది, ఆ దయ్యం ఎట్లా అయ్యింది ఏంటి అని చెప్పి మూవీ ఉంటుంది. హారర్తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇది కూడా సూపర్ రికమెండేషన్ మూవీ అనమాట. ఖచ్చితంగా చూసేయండి. నెక్స్ట్ గేమ్ ఓవర్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. ఒక్కొక్క రోగంతో బాధపడుతున్న వీడియో గేమ్ డిజైనర్ ఉంటుంది అనమాట. ఆ వీడియో గేమ్ డిజైనర్ మిస్టీరియస్ కిల్లర్స్ నుండి తనని ఇంకా తన ఇంటిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అసలు వాళ్ళు తన వెంట ఎందుకు పడుతున్నారు, తను ఎలా సేవ్ చేసుకుంటుంది అనేది మూవీ ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ స్టోరీ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. తాప్సీ పన్ను హీరోయిన్ ఇందులో చాలా బాగా యాక్ట్ చేస్తుంది. రియల్గా చేసినట్టే ఉంటుంది, రియల్ స్టోరీ లాగే ఉంటుంది. చూస్తుంటే కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటాం అనమాట. ఇది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ గాయస్. ఈ మూవీస్లో మీరు కనుక చూసి ఉండుంటే ఆ మూవీస్ గురించి కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఇవి కాకుండా మీకు ఏదైనా థ్రిల్లర్ మూవీస్ తెలిసి ఉండుంటే అవి కూడా కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మనం చెప్దాం దాని గురించి కూడా. సో దట్స్ ద వీడియో గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.